పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమా స్టంట్ల కింద కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ఆయనలో నిజాయితీ ఉంటే, నిజంగానే ఆయన ఏదో ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, అక్రమాల మీద ఆయన తిరగబడ్డానికి కట్టుబడి ఉంటే, ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం అని చెప్పో, లేకపోతే ఏదో పైకి చూపించుకోవడం కోసం అన్నట్టు పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, ఎందుకు సస్పెన్షన్ అని చెప్పి చూస్తే ఆ పెనమలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నటువంటి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జనసేన పార్టీ జెండాలు పెట్టి ఈ గుండాట, పేకాట, అలాగే కోడి పందాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వాటన్నిటికీ, ఈ జోదాలకి అన్నిటికీ మా పార్టీ వ్యతిరేకం, అందు గురించి నిన్ను సస్పెండ్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఆ పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా బయటకు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎస్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగానే మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి మారుమూల గ్రామంలోని కూడా 175 నియోజకవర్గాల్లోని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, జనసేన పార్టీ జెండాలు పెట్టుకుని ఇన్ని కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి కూటమి నాయకుల జేబుల్లో వేసుకున్నటువంటి సందర్భంగా మీకే గనక చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటికి రండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. అప్పుడు మీరు చేసేటటువంటి పనులు నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారు, ఇవేవి సినిమా స్టంటులు కాదు అని చెప్పి మేమే నమ్ముతాం, మీకు చప్పట్లు కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అది కాకుండా ఏదో ఊరికినే మొక్కుబడిగా, పైకి అదేదో మీరు చాలా నిజాయితీపరుడుగా చూపించుకోవడం కోసం అన్నట్టుగా ఏదో ఒకరిని సస్పెండ్ చేసి పైకి ఊరికినే ప్రజల్ని నమ్మించాలి అని అనుకుంటే మాత్రం ఎవరో చెవుల్లో పువ్వులు మాత్రం పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, పవన్ కళ్యాణ్ గారిని నాకు అడిగిన దాంట్లోనే మరొక ప్రశ్న కూడా, నిజంగా మీలోనే చిత్తశుద్ధి ఉంటే మా నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క మా నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు జనసేన పార్టీకి సంబంధించిన బత్తుల బలరామకృష్ణ 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 10 కోట్ల రూపాయలు. ఒక్కొక్క బరికి 10 లక్షల రూపాయలు మొదలుగు ₹1,00,00,000 దాకా ఆక్షన్లు పెట్టి, బహిరంగంగా పబ్లిక్గా ఆక్షన్లు పెట్టి ఎవరెంత ఇస్తారో ఇవ్వండి, ఎక్కువ ఎవరికి ఇస్తే వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక చిన్న గ్రామంలో 10 లక్షల నుంచి మొదలుపెట్టి ఒక స్థాయిలో జరిగేటటువంటి గ్రామాల్లో ₹1,00,00,000 వరకు 10 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా వసూలు చేశారు. ఎస్, మీలో నిజంగా నిజాయితీ ఉంటే ఇవాళ బత్తుల బలరామకృష్ణని సస్పెండ్ చేయండి, అతన్ని బర్తరఫ్ చేయించండి. అంతే తప్పితే ఊరికినే పైకి ఏదో ప్రజలను నమ్మించడం కోసం షో చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే 8 నెలలకే చిరాకు వచ్చింది. చాలా విసిగెత్తినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కేవలం ఒక మాటలో చెప్పాలి అంటే, చేసినటువంటి తప్పుకి బయటకు వచ్చి బహిరంగంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళే ఇంట్లో కూర్చుని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు